గెలుస్తాడంటారా? నవీన్ అన్న మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నవీన్ అన్న గురించి 100కి 200% ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు? ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో చిన్న పెద్ద వీళ్ళని పలకరించాలి, వీళ్ళకి ఇట్లా విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి నవీన్ అన్న. నవీన్ అన్న అంటే ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో తెలియనో లేరు. నవీన్ అన్న ఏంటంటే మాకు దగ్గర ఒక నేను ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్, నేను మంచిర్యాల్. బట్ కాకపోతే ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు తెలిసిన అండ్ ఏంటంటే మేము రోల్ మోడల్గా తీసుకునే లీడర్ నవీన్ అన్న అట్లా. సో నవీన్ అన్న మీద ఏంటంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎట్లా అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో రేపు ఫర్దర్గా పాత జూబ్లీ హిల్స్కి ఇప్పుడున్న జూబ్లీ హిల్స్కి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి సో జూబ్లీ హిల్స్లో చాలా చేంజెస్ జరిగినాయి. డ్రైన్ విషయం కానీ రోడ్లు కానీ ఏంటంటే చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రేపు ఫ్యూచర్ నవీన్ అన్నకి ఏంటంటే వన్స్ ఒకసారి పార్టీ నుండి ఏంటంటే అవకాశం రావడం అండ్ నవీన్ అన్నకి రావడం ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి అదొక అదృష్టం లాంటిది. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఖచ్చితంగా ఫ్యూచర్ ఏంటంటే ఇంకా గ్రేట్ డెవలప్మెంట్ అనేది చూస్తారు జూబ్లీ హిల్స్ పీపుల్. కేవలం నవీన్ అన్న వస్తే నవీన్ అన్న వాళ్ళని జూబ్లీ హిల్స్ లో ఏం జరగాలన్నా అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయనకి ఇంచ్ టు ఇంచ్ జూబ్లీ హిల్స్ లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరంటారా? అది బీఆర్ఎస్ చేసిందా అదంతా పక్కన పెడితే నవీన్ అన్నకి ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూలో ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ఎక్కడ ఏ ఇష్యూ ఉంది, ఏ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలి, ప్రతిదీ నవీన్ అన్న మైండ్లో. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాల నుండి ఆయన ఏంటంటే విన్నింగ్ ఆర్ లాసింగ్ పక్కన పెడితే నవీన్ అన్న పబ్లిక్ లో ఉన్నాడు, పబ్లిక్ కష్టాలలో ఉన్నాడు. ఏంటంటే ఏ కష్టం వచ్చినా నవీన్ అన్న దగ్గరకు వచ్చిండు. నవీన్ అన్న ఏంటంటే ఆయన చేసే దానికన్నా ఎక్కువనే చేసాడు దేనిలోనైనా. సో నవీన్ అన్న ఏంటంటే గెలుస్తాడా ఓడిపోతాడా అనే క్వశ్చన్ అవసరం లేదు. నవీన్ అన్న 100% గెలుస్తాడు. అంటే ఎంత మెజారిటీ వస్తుండొచ్చు మీ అందాదా? ఊహించలేని మెజారిటీ వస్తుంది. మీరు ఆ మెజారిటీని జస్ట్ రేపు ఏంటంటే నవీన్ అన్న నామినేషన్లోనే చూస్తారు. నవీన్ అన్న నామినేషన్ లో జస్ట్ ఏంటంటే నవీన్ అన్న టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు ఇక్కడ వచ్చిన పబ్లిక్ ఆ ఒక్కటి మీరు చెక్ చేస్తే అందులో ఓటర్లు ఉన్నారంటారా? కన్ఫర్మ్ గా ఓటర్లే ఉన్నారు అని ఎట్లా అనుకుంటారు మీరు? ఓటర్లే ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ గల్లీల కనవండి, ఏ బస్తీల కనవండి, ఏ వార్డు కనవండి, ఎక్కడ కనవండి, మీరు వాళ్ళ రివ్యూ తీసుకోండి, వాళ్ళే చెప్తారు దానిలో ఓటర్స్ ఉన్నారా లేకపోతే బయట వాళ్ళు ఉన్నారా. మాక్సిమం ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ అన్న. సో దానిలో ఏంటంటే ఎవరికి సందేహం లేదు. అండ్ అందరికి పబ్లిక్ కూడా ఏంటంటే 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి అనేది సో పబ్లిక్ మైండ్ లో చాలా గట్టిగా పడిపోయింది. సో నవీన్ అన్న గెలుపు అనేది 100% ఖాయం. దానిలో ఏంటంటే ఎట్లాంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.